హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ తెలిసిన విషయమే, మనం బ్రిడ్జ్ కోర్స్ స్టార్ట్ చేసుకున్నాం. అలాగే మ్యాథమెటిక్స్, బయాలజీకి సంబంధించి వీడియోస్ ఆల్రెడీ చేశాను. సో ఈరోజు బయాలజీకి కెమిస్ట్రీకి సంబంధించి సెషన్ 1 బ్రిడ్జ్ కోర్స్లో భాగంగా కెమిస్ట్రీకి సంబంధించి సెషన్ 1 ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అయితే సార్ సెషన్ 2 ఎప్పుడు సార్ అని చాలా మంది అడుగుతున్నారు. సో ఎలా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మ్యాథమెటిక్స్ వచ్చింది అనుకోండి, రేపు రాదు, ఎల్లుండి వస్తుంది. ఓకే, రేపు బయాలజీ వచ్చింది అనుకోండి, ఎల్లుండి రాదు, ఆ తర్వాత రోజు వస్తుంది. అంటే ఏదైనా వీడియో అప్లోడ్ చేసిన తర్వాత రోజు విడిచి రోజు వస్తుంది. బయాలజీని, మ్యాథమెటిక్స్ ఈ రెండు మెయిన్ సబ్జెక్ట్స్. కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఉన్నాయి కదా, కామన్ సబ్జెక్ట్స్ కదా బైపీసీ వాళ్ళకి, ఎంపీసీ వాళ్ళకి. ఇవి రెగ్యులర్గా చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? కాబట్టి అది దయచేసి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నేను చాలా సార్లు చెప్తా ఉన్నాను, కానీ మీరు ఎవరు కూడా పాటించట్లేదు. సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు చాలా మంది. సపోర్ట్ అంటే ఏంటి? నాకు వచ్చి డబ్బులు ఇవ్వడం కాదు కదా సపోర్ట్ అంటే. జస్ట్ వీడియో చూడండి. మీరు రీసెంట్ వీడియోస్ నేను పెడుతున్నప్పుడు వ్యూస్ ఎంతమంది చూస్తున్నారు, లైక్లు ఎన్ని ఉంటున్నాయి ఒకసారి చూడండి. 2000 3000 మంది చూస్తుంటే లైక్లు మాత్రం 100 200 ఉంటున్నాయి. కాబట్టి దయచేసి అలా చేయొద్దు. ఎంతమంది అయితే మన ఛానల్లో వీడియోస్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే లైక్ చేయడం. ఓకేనా? మీకు నచ్చుతుంది కదా, మీకు నచ్చినప్పుడు లైక్ చేయండి. లేదా అట్లీస్ట్ నా కోసమైనా చేయండి. ఎప్పుడైతే మీరు లైక్ చేస్తారో వీడియో అనేది కొంచెం వైడ్ రేంజ్‌లో వెళ్తా ఉంటది అందరికి కూడా. సో మీరు లైక్ చేయకపోతే ఆ వీడియో అక్కడికే ఆగిపోద్ది. మీతోనే ఆగిపోద్ది. మిగతా వాళ్ళు ఎవరు చూడలేరు ఇంకా. కాబట్టి దయచేసి ఎంకరేజ్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. కామెంట్స్ కూడా చేయమని చెప్తున్నాను. కామెంట్స్ కూడా చాలా మంది చేయట్లేదు. దయచేసి మీ సపోర్ట్‌ని బట్టే నేను ముందుకు వెళ్తాను. మీరెవరు చూడకపోతే, మీరెవరు లైక్ చేయకపోతే, మీరెవరో కామెంట్ చేయకపోతే ఇంక నేను చేసి ఉపయోగం ఏముంటది? ఇంత కష్టపడి మ్యాథమెటిక్స్ అన్ని సబ్జెక్టులు ఒక్కడినే డీల్ చేసుకుంటూ చెప్తుంటే మరి మీరు సపోర్ట్ చేయకపోతే ఎలా నాకు? ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఓకే. ఇది కెమిస్ట్రీ భాగంగా మనకి లెసన్ ఏం కాదిది. అంటే ఒక పీరియాడిక్ టేబుల్ అండ్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ అని ఒక లెసన్ ఉంది మీకు ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్‌లో. ఆ లెసన్‌కి సంబంధించి బేసిక్ అనమాట ఇది. ఇది ఆల్రెడీ 10థ్‌లో చాలా మంది చదివే ఉంటారు. సో ఎవరైతే చదవలేదో వాళ్ళ కోసం నేను వీడియో చేస్తున్నాను. ఒకవేళ ఎవరు చదవకపోతే గనుక ఇమ్మీడియేట్‌గా నేను ఎలిమెంట్స్, మనకి పీరియాడిక్ టేబుల్ మాట్లాడుకున్నప్పుడు కూలంకషంగా ఆ చాప్టర్‌లో మొత్తం మాట్లాడుకుందాం. అయితే అట్‌లీస్ట్ ఆ చాప్టర్‌కి వెళ్ళే ముందు మనకి ఒక 30 ఎలిమెంట్స్‌లు తెలియాలి. చూడకుండా చెప్పగలగాలి. 30 ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నంబర్ తెలియాలి. 30 ఎలిమెంట్స్ యొక్క సింబల్స్ తెలియాలి. 30 ఎలిమెంట్స్ కూడా ఖచ్చితంగా తెలియాలి. అర్థమైందా? 20వ ఎలిమెంట్ ఏంటని అడుగుతాడు. 30వ ఎలిమెంట్ యొక్క సింబల్ ఏంటి? ఓకే. ఇవన్నీ కూడా మనకు తెలియాలి. ఇవన్నీ కూడా మీరు నోట్‌బుక్‌లో నోట్ చేసుకొని నెక్స్ట్ కెమిస్ట్రీ సెషన్ 2 వచ్చే లోపల ఇవన్నీ కూడా బై హార్ట్ చేసి ఉండాలి. ఓకేనా? ఖచ్చితంగా అవన్నీ కూడా మీరు చదివేసి బై హార్ట్ చేసి చూడకుండా చెప్పేయగలిగే విధంగా ఉండాలి. ఓకే. ఓకే. ఇప్పుడు చూద్దాం ఏంటి 30 ఎలిమెంట్స్ ఎవరికైనా వస్తే ఓకే. ఒకసారి రివిజన్ చేసేయండి, రాసుకోండి. మీకు వచ్చినప్పుడు కూడా రాసుకోండి. రానప్పుడు కూడా ఖచ్చితంగా రాసుకొని వచ్చినోళ్ళు ఒకసారి బాగా చదివేసి స్పీడ్‌గా ఎళ్ళాలి. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్ ఈ విధంగా ఈ స్పీడ్‌లో చెప్పగలగాలి. అలాగే అట్ ద సేమ్ టైమ్ సింబల్స్ కూడా నేర్చుకోవాలి. చూడండి. దీన్ని అటామిక్ నంబర్ అంటారు. దీన్ని అటామిక్ నంబర్ అని పిలుస్తారు. ఓకే. దీన్ని ఎలిమెంట్ అంటారు. సో ఇవన్నీ కూడా ఎలిమెంట్స్. ఇవన్నీ కూడా అటామిక్ నంబర్స్. ఇవేంటంటే గనక సింబల్స్. ఇవన్నీ అంటే బ్లాక్ కలర్‌లో ఉండేవన్నీ కూడా సింబల్స్. ఓకే. ఫస్ట్ అటామిక్ నంబర్, ఫస్ట్ ఎలిమెంట్ ఏంటంటే మనకి హైడ్రోజన్. ఫస్ట్ ఎలిమెంట్ హైడ్రోజన్. దాని యొక్క సింబల్ హెచ్. గుర్తుపెట్టుకోండి. హైడ్రోజన్ యొక్క సింబల్ హెచ్. అటామిక్ నంబర్ 2 ఏముంది ఎలిమెంట్? హీలియం. అటామిక్ నంబర్ 2లో హీలియం. దాని యొక్క సింబల్ ఏంటి? హెచ్ఈ. అటామిక్ నంబర్ 3 లిథియం. లిథియం యొక్క సింబల్ ఎల్ఐ. హైడ్రోజన్, హీలియం, లిథియం. నెక్స్ట్ ఫోర్త్ వన్ బెరీలియం. బెరీలియం సింబల్ బిఈ. ఓకే. నాతో పాటు అంటే ఇవన్నీ కూడా సార్ అలా వదిలేసి కదా మేము రాసేసుకుంటాం అంటే అలా కాదు. నాతో పాటు చెప్పండి, ఎలా చదవాలో కూడా తెలుస్తది కదా. తెలియని వాళ్ళకి ప్రొనౌన్సియేషన్ కూడా తెలుస్తది కాబట్టి నాతో కలిసి చెప్పండి. ఒక 30% మీకు వచ్చేస్తది నోటికి. తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత ఏదో టైంలో మీరు రివిజన్ చేశారనుకోండి పూర్తి స్థాయిలో వస్తది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ బోరాన్. బోరాన్ సింబల్ వచ్చేసి బి. చెప్పండి ఫస్ట్ 5 అందరూ. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్. ఓకేనా? ఇక్కడే నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వన్ సిక్స్త్ వన్ వచ్చేసి కార్బన్. కార్బన్ యొక్క సింబల్ సి. నెక్స్ట్ సెవెంత్ వన్ నైట్రోజన్. నైట్రోజన్ యొక్క సింబల్ వచ్చేసి ఎన్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నైట్రోజన్ సింబల్ వచ్చేసి ఎన్. నెక్స్ట్ ఎయిత్ వన్ ఆక్సిజన్. ఆక్సిజన్ యొక్క సింబల్ వచ్చేసి ఓ. నెక్స్ట్ వన్ ఫ్లోరిన్. నైన్త్ వన్ వచ్చేసి ఫ్లోరిన్. ఫ్లోరిన్ గుర్తుపెట్టుకోండి. దాని యొక్క సింబల్ ఎఫ్. ఓకే. టెన్త్ వన్ వచ్చేసి నియాన్. ఎలిమెంట్ పేరు ఏంటి? 10th ఎలిమెంట్ పేరు ఏంటి? నియాన్. దాని యొక్క సింబల్ ఎన్ఈ. ఓకేనా? 10 అయిపోయినాయి. ఒకసారి జస్ట్ రీకాల్ చేసుకుందాం.
చెప్పండి నాతో పాటు. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బాన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. ఓకేనా? ఇవి మనకి ఫస్ట్ 10 ఎలిమెంట్స్ అనమాట. వరుస క్రమంలో చదువుకోవాలి ఖచ్చితంగా. ఈ సింబల్స్ కూడా మీరు చూసుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్ 11th నుంచి చూసుకుందాం. 11th వన్ వచ్చేసి సోడియం. 11th వన్ వచ్చేసి సోడియం. సోడియం సింబల్ ఏఎస్ఓ ఉండాలి కదా సార్. మరి ఎన్ఏ ఉంది ఏంటి అంటే కనుక ఈ సోడియంని నేట్రియం అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? నేట్రియం అని పిలుస్తారు. అర్థమైందా? సో సోడియం నేట్రియం అని పిలుస్తారు కాబట్టి ఎన్ఏ దీనికి సింబల్ గా వచ్చింది. ఓకే. నెక్స్ట్ 12th వన్ మెగ్నీషియం. మెగ్నీషియం మెగ్నీషియం యొక్క సింబల్ ఏంటి? ఎంజీ. మెగ్నీషియం యొక్క సింబల్ ఏంటి? ఎంజీ. 13th వన్ అల్యూమినియం. 13th వన్ అల్యూమినియం, ఏఎల్. నెక్స్ట్ 14th వన్ సిలికాన్. 14th వన్ సిలికాన్, ఎస్ఐ. సిలికాన్ సింబల్ ఏంటి? ఎస్ఐ. 15th వన్ ఫాస్ఫరస్. ఫాస్ఫరస్ యొక్క సింబల్ ఏంటి? పి. 11 to 15 అయిపోయాయి. చెప్పండి 11th వన్ సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్. ఓకేనా? నెక్స్ట్ 16th వన్ చూద్దాం. 16th వన్ వచ్చేసి సల్ఫర్. 16th వన్ సల్ఫర్. సల్ఫర్ ని ఎస్ తో మనం డినోట్ చేస్తాం. సింబల్ వచ్చేసి ఎస్, సల్ఫర్ యొక్క సింబల్. 17th వన్ క్లోరిన్. క్లోరిన్ యొక్క సింబల్ సిఎల్. క్లోరిన్ యొక్క సింబల్ సిఎల్. నెక్స్ట్ 18th వన్ ఆర్గాన్. 18th వన్ ఆర్గాన్. ఆర్గాన్ యొక్క సింబల్ ఏఆర్. 19th వన్ పొటాషియం. పొటాషియం సింబల్ వచ్చేసి ఏ పి ఉండాలి కదా సార్, లేదా పిఓ అయినా ఉండాలి. కానీ ఇక్కడేంటి డిఫరెంట్ గా కే ఉంది అంటే కనుక ఈ పొటాషియంని కేలియం అని కూడా పిలుస్తారు. కేలియం అని కూడా పిలుస్తారు కాబట్టి ఈ కే దీనికి సింబల్ గా వచ్చింది. అర్థమైందా? రాసుకోవాలి ఇవన్నీ కూడా మీరు. నెక్స్ట్ లాస్ట్ 20th వన్ కాల్షియం. కాల్షియం యొక్క సింబల్ ఏంటి? సిఏ. కాల్షియం యొక్క సింబల్ ఏంటి? సిఏ. ఒకసారి చెప్పేస్తారు స్టార్టింగ్ నుంచి కూడా. హైడ్రోజన్ నాతో పాటు చెప్పండి, వస్తుంది. ఓకేనా? నాకు వచ్చని నిరూపించుకోవడానికి చెప్పట్లేదు నేను, మీకు వస్తుందని చెప్పేసి నాతో పాటు రిపీట్ చేస్తారని చెప్తున్నాను. నాతో పాటు రిపీట్ చేయండి, ఖచ్చితంగా వచ్చేస్తుంది. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బాన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. 10 అయిపోయినాయా? 11th నుంచి వద్దాం. సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్. సల్ఫర్ తర్వాత క్లోరిన్, ఆర్గాన్, పొటాషియం, కాల్షియం. 20 అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు 21 నుంచి 30 వరకు కూడా చాలా మందికి 20 వరకు చదివేసి ఆపేస్తారు. సో ఇప్పుడు 21 నుంచి 30 కూడా మనం చదువుకోవాలి ఖచ్చితంగా. ఓకే. 21 ఏంటంటే కనుక స్కాండియం. ఏంటి? స్కాండియం. స్కాండియం యొక్క సింబల్ ఏంటి? ఎస్సి. ఎస్సి స్కాండియం. 22 వచ్చేసి టైటానియం. 22 వచ్చేసి టైటానియం, టిఐ. టైటానియం యొక్క సింబల్ టిఐ. నెక్స్ట్ 23 వచ్చేసి వెనీడియం. 23 వచ్చేసి వెనీడియం. వెనీడియం యొక్క సింబల్ వచ్చేసి వి. నెక్స్ట్ 24th వన్ వచ్చేసి క్రోమియం. క్రోమియం. 24th వన్ క్రోమియం. ఈ క్రోమియం ని మనం సిఆర్ తో డినోట్ చేస్తాము. సిఆర్. నెక్స్ట్ 25 మ్యాంగనీస్. మ్యాంగనీస్ ఎంఎన్. ఎంఎన్. మ్యాంగనీస్ ఎంఎన్ తో మనం డినోట్ చేస్తాం. ఓకేనా? స్కాండియం చెప్పాలి. స్కాండియం, టైటానియం, వెనీడియం, క్రోమియం, మ్యాంగనీస్. ఠీకే. ఇది 21 నుంచి 25. ఇప్పుడు 26th వన్ ఏంటి? ఐరన్. 26th వన్ ఐరన్. ఇక్కడ సింబల్ ఏంటి? ఎఫ్ఈ. అదేంటి సార్, ఐరన్ కి ఎఫ్ఈ ఉంది, విరుద్ధంగా ఉందేంటి సింబల్ అంటే కనుక ఈ ఐరన్ ని ఏమని పిలవచ్చు అంటే ఫెర్రస్ అని పిలవచ్చు. అందుకని ఇక్కడ ఎఫ్ఈ దీనికి సింబల్ గా వచ్చింది. ఐరన్ ఏమని పిలవచ్చు? ఫెర్రస్. నెక్స్ట్ 27th వన్ కోబాల్ట్, సిఓ. 28th వన్ నికిల్. 28th వన్ నికిల్. ఏంటి, మన బిగ్ బాస్ 8 విన్నర్ నికిల్ కాదు, ఇక్కడ నికిల్ వేరు, ఇది ఎలిమెంట్ ఇది. 28th నికిల్, ఎన్ఐ. 29th వన్ వచ్చేసి కాపర్. 29th కాపర్, సియు. సియుతో డినోట్ చేయాలి. నెక్స్ట్ ఇంకా లాస్ట్ 30 జింక్. 30 వచ్చేసి జింక్, జెడన్. ఇలా మొత్తం ఇంచుమించు 118 నుంచి 120 వరకు కూడా ఉంటాయి. అవన్నీ కూడా క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఎలా చదవాలో ఏంటో దాని యొక్క విశేషాలన్నీ కూడా టాపిక్ లో నేర్చుకున్నాం సెషన్ 2లో. ప్రస్తుతానికి మాత్రం ఈ 30 కూడా మీరు చాలా గట్టిగా బై హార్ట్ చేయాలి, అస్సలు ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు. ఓకే, ఒకసారి 21 నుంచి 30 చెప్పేద్దామా? స్కాండియం, టైటానియం, వెనీడియం, క్రోమియం, మ్యాంగనీస్.
ఐరన్, కోబాల్ట్, నికిల్, కాపర్, జింక్. ఓకేనా? ఇలా 30. ఠీకే. 24th వన్ ఏంటని అడుగుతాడు, క్రోమియం. ఓకే. 16th వన్ ఏంటని అడుగుతాడు, సల్ఫర్. 19th వన్ ఏంటని అడుగుతాడు, పొటాషియం. అంటే ఎవరు అడగరు, అడుగుతారంటే ఎవరు అడగరు, మనమే అవన్నీ కూడా బై హార్ట్ చేయాలి. సో వీటి వల్ల చాలా ఉపయోగం ఉంది. ఈ బేసిక్ నేర్చుకోవడం వల్ల కెమిస్ట్రీలో చాలా చాలా ఉపయోగం. అంటే దీని మీద బేస్ చేసుకొని చాలా టాపిక్స్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీకు కూలంకషంగా రావాలి. ఓకేనా? ఒకసారి జాగ్రత్తగా ఇంక నేను చెప్పను, మీరే చదివేసుకోండి అన్నీ కూడా. జాగ్రత్తగా ఇవన్నీ కూడా నేను స్పేస్ ఇస్తాను మీకు, బోర్డు ఫోటో పెడతాను, లేదంటే లాస్ట్‌లో స్క్రోల్ చేస్తాను ఇదంతా కూడా. మీరు జాగ్రత్తగా ఒకవేళ ఎక్కడైనా మిస్ అయితే అన్నీ కూడా జాగ్రత్తగా నోట్ చేసుకొని, ఇంకా ఇక్కడ ఈట్లికి ఐరన్ ఫెర్రస్ అంటారని, సోడియం నేట్రియం అంటారని, పొటాషియం కేలియం అంటారని కూడా రాసుకోండి. ఓకే. పొటాషియం కే ఎందుకో తెలియదు చాలా మందికి. సో ఇది కూడా రాసుకోండి మీరు. ఓకేనా? వీడియోని అందరూ కూడా లైక్ చేయండి. దయచేసి ఎవ్వరు లైక్ చేయట్లేదు వీడియోస్‌ని. ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాం మేము. ఒక్కడినే డీల్ చేసుకోవాలి అన్ని సబ్జెక్ట్స్. మీకు తెలీదు నా కష్టం ఎలా ఎలా ఎంత భయంకరంగా ఉంటదో. వీడియో తీసుకున్న తర్వాత వీడియోని మళ్ళీ నేను ఎడిట్ చేసుకోవాలి. నేనే ఎడిట్ చేసుకోవాలి, ఎవరు ఉండరు. ఆ ఎడిట్ చేసుకున్న వీడియో ఇంచుమించుగా 30 నిమిషాలు దాటిందంటే గంట సేపు ప్రాసెసింగ్ తీసుకుంటది. 4Kలో డౌన్‌లోడ్ చేస్తాం కాబట్టి. ఆ గంట సేపు అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మా ఇంటి దగ్గర నెట్వర్క్ బాగోదు. నాది 5G ఫోన్ అయినప్పటికి కూడా ఇక్కడ నెట్వర్క్ పడదు. 10 ఎంబీఎస్‌లో పడాలి స్పీడ్. అప్పుడే మీకు వీడియో ఒక అరగంటలో ఇవ్వగలుగుతాను. లేదా మా ఇంట్లో ఎక్కిస్తే ఈరోజు ఇప్పుడు మొదలు పెడితే రేపు పొద్దున్నకి ఎక్కుతది వీడియో. సో నేను ఇంచుమించుగా ఒక 1/2 కిలోమీటర్ దూరం వెళ్ళి మా ఊరు బయటికి వెళ్ళి నేను ఎక్కిస్తాను వీడియోస్‌ని. సో అంత స్ట్రగుల్ అయ్యి నేను చేస్తా ఉంటాను. అట్‌లీస్ట్ మీరు ఒక లైక్ చేయడానికి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. యాస్ మచ్ యాస్ పాసిబుల్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మీ వాట్సాప్‌లో కూడా షేర్ చేయడం వల్ల మీకేం నష్టం లేదు. ఓకే. సపోర్ట్ చేయండి. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ వన్ అండ్ ఆల్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.